జరుగుతుంది. ఒక్క నిమిషం. రేపు పగడిద్దరాజు అదే విధంగా గోవిందరాజులు పూర్వమున్న ప్రార్థన అంటే గద్దెల నుంచి కొత్త గద్దెల మీదకి ప్రతిష్ఠింపడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు రేపు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూజారులు ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నారు, మీరందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మనం కొత్త గద్దెలు కట్టడం జరిగింది. అక్కడ సైడ్కున్న దేవుళ్లను ఈరోజు వాళ్ళు పూజారులందరూ కూడా వాళ్ళ కొండాయిలో కానీ పూనగంలో కానీ పూజలు చేసుకుని రేపు ఇక్కడ 9:30 10 నుంచి 11 గంటల మధ్య జరుగుతుంది. రేపు పూర్తిగా దర్శనాలు బంద్ చేయడం జరిగింది. ఎస్, చాలా వాల్యూడ్ పాయింట్ అడిగారు. ఏవైతే ఇంతకు ముందు నేను చెప్పినట్టు పర్మనెంట్ రోడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఫస్ట్ ఫేజ్ లో 29 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. ఈ 29 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన దాంట్లో కాటేజీలు ఇతరత్ర భవిష్యత్తులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కట్టించబోతున్నాం. ఇది కేవలం జాతర 4 రోజులతోనే అయ్యే కార్యక్రమం కాదు. భవిష్యత్తులో ఇది నిత్యము లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని తలంచే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఫెసిలిటీస్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నది మీ ద్వారా దేశంలో ఉండే సమ్మక్క సారమ్మ భక్తులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నాకు తెలిసి మాటలకే పరిమితమయ్యారు తప్ప చేతలలో ఈ రోజు వరకు ఈ దైవానికి ఈ అమ్మవార్లకి ₹1 ఏ ప్రభుత్వం నుంచి సాయం రాలేదు. నిజంగా వారు ఇచ్చింది ఏదైనా ఉంటే మీడియా ముందు తప్పకుండా వచ్చిన చెక్కు మీకే చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అదే విధంగా ఐటీడీఏ పిఓ గారికి, ముఖ్య అధికారులకి, పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనులకి గిరిజనేతరులకి ఆరాధ దైవంగా మొక్కిన మొక్కులు, ఆ అమ్మవార్లు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారనే పూర్తి విశ్వాసం ఒక్క ఈ వరంగల్ జిల్లాలోనే కాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఒక 200 సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి లేకపోయినా అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు 90-100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని
ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, ఆనాడు సీతక్క, సురేఖక్క, స్థానిక పార్లమెంటు సభ్యులు, అనేక గిరిజనేతరుల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో నేను, సీతక్క, మిగతా సహచర మంత్రులం, నాకు తెలిసి సీతక్క కొన్ని పొదుల టైంలో వచ్చారు, నేనైతే ఇది 6th టైం అనుకుంటాను. అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 31 లేదా జనవరి 5, 6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం. మధ్య మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న